3 రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయ్యాయి. ఈ 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 3కి కూడా తెలుగు వారికి వచ్చేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే బీజేపీ వేరే రాష్ట్రాల నుంచి ఎవరిని కూడా సజెస్ట్ చేయదు. కేవలం ఇక్కడ 3 తెలుగు వాళ్ళే కాబట్టి, ఆర్ కృష్ణ గారు కూడా తెలంగాణ అయినప్పుడు తెలుగువారే కాబట్టి 3కి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు తెలుగు వారికే వస్తుందని. అయితే ఇందులో జనసేనకు 1, టీడీపీకి 2, లేదా జనసేనకు 1, టీడీపీకి 1, బీజేపీకి 1, ఏ మేరకు ఏ రేషియోలో వచ్చేటువంటి అవకాశం ఉంది? బ్రహ్మనాయుడు గారు 3 రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేశారు. 2 తెలుగుదేశంలో చేరారు. ఆర్ కృష్ణ ఇంకా ఏ పార్టీలో చేరలేదు. ఆయన ఏ పార్టీలో చేరకపోయినా దాదాపు బీజేపీతో కలిసి ఉంటున్నారు అనేటువంటి ఈ 3 అయితే మాత్రము కూటమి ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఎవరో ఈ 3 సీట్లలో పోటీ చేసినా కూటమి తరఫున గెలుస్తారు. బహుశా ఏకగ్రీవం అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు, పోటీ కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో 3 ఉన్నారు కూటమిలో, 3 పంచుకున్నారు అనుకోండి, అసలు సమస్య ఉండదు. అయితే ఈ విషయంలో వాళ్ళ పంచుకునేటువంటి విషయాల్లో ఎవరు దీనికి పెద్దన్న పాత్ర పోషించాలి అనేటువంటిది విషయం మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు 3 సీట్లని న్యాయంగా 3 పంచుకుందామని కానీ, లేదంటే 2 తెలుగుదేశం తీసుకొని 1 జనసేనకి ఇద్దామని కానీ నిర్ణయించుకుంటే మరి బీజేపీ వాళ్ళు ఒప్పించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం కీలకం అండి. జనసేన పార్టీ లేకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి గెలుపు అనేటువంటిది జనసేనతో ముడిపడి ఉంది. జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న తర్వాతే బీజేపీ కూడా తెలుగుదేశంతో పొత్తుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం సెంటర్ పాయింట్ గా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ ఎన్నికల్లో గెలుపు నేపథ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు ఒక రాజ్యసభ సీటు ఇవ్వమని పవన్ కళ్యాణ్ అడగటం అనేటువంటిది న్యాయమైంది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి. అదే విధంగా మాకు న్యాయంగా ఇప్పుడు నాగేంద్ర బాబు మొన్న ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది కూడా, బీజేపీకి ఆ ఎంపీ సీట్ ఇచ్చారు. మరి ఆ నేపథ్యంలో ఆయన త్యాగం చేసినట్లేగా. కాబట్టి నాగేంద్ర బాబు కూడా జనసేన పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు మొదటి నుంచి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మరి నాగేంద్ర బాబు కూడా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి రాజ్యసభ సీటు కింద 1 జనసేనకి ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా కూటమి ధర్మం అది. మరి ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడు ఎంత మేరకు అంగీకరిస్తారు ఏమిటో తెలియదు. నేను అనుకుంటాను బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో రాజ్యసభ సీట్లు వాళ్లకు కూడా కీలకము. రాజ్యసభలో వాళ్ళ బలం కూడా పెంచుకునేటువంటి దానికి వాళ్ళకి పార్లమెంట్ లో కీలకమైనటువంటి అంశం కదా వాళ్ళకి. లోక్సభలోనే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీకి. 240 వచ్చినాయి వీళ్ళ మీద ఆధారపడ్డటువంటి పరిస్థితి. రాజ్యసభలో బలాన్ని పెంచుకోవాలనేటువంటి ఆలోచన బీజేపీకి ఉంటది. మీ రాష్ట్రంలో ఇక్కడ ప్రయారిటీస్ అన్ని కూడా తెలుగుదేశము, జనసేన వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ మాత్రం మాకు ప్రయారిటీ కావాలంటారు. బహుశా నేను అనుకుంటున్నాను బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఒక అభ్యర్థిని ప్రతిపాదిస్తారు. మరి దాని మీద పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ వాళ్ళతో మాట్లాడేటువంటి నేపథ్యంలో బీజేపీ వాళ్ళని మీరు వద్దు జనసేనకి ఇవ్వండి అనేటువంటి దాని మీద ప్రతిపాదించమని బీజేపీ వాళ్ళని ఏమన్నా అడుగుతారా? బీజేపీ వాళ్ళు మాకు కాదు అని జనసేనకి ఇవ్వండి అని చెప్తారా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ జనసేన నుంచి రేసులో ఉంది స్వయాన ఆయన సోదరుడు అని చెప్పేసి బీజేపీ వాళ్ళకి తెలుసు. వాళ్ళ కోసమే, వాళ్ళ సీటు కోసమే ఈయన సీటు వదులుకున్నాడు అనేటువంటిది దేశంలో ఉన్న బీజేపీ వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన స్వయాన పవన్ కళ్యాణ్ గారు సోదరుడు కాబట్టి. అంటే ఆ ఎథిక్స్ కూడా పాటించేటువంటి అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు కదా, ఉండవంటారా? ఇప్పుడు పాటించాలి అని మనం కోరుకోవాలి. జనసేన కూడా కోరుకుంటుంది, ఆ విధంగా కోరుకుంటుంది. వాళ్ళ కోరిక అనేది న్యాయమైనటువంటి కోరిక జనసేనది. ఇక్కడ త్యాగం చేయాల్సిందైతే మాత్రం బీజేపీ అండి. బీజేపీకి ఉన్నటువంటి బలానికి ఆల్రెడీ కొన్ని ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు గెలిచారు, అదే విధంగా వాళ్ళకి మంత్రి పదవులు కూడా వచ్చాయి. ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన కేంద్రంలో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ఒక్క రాజ్యసభ సీట్ ని వాళ్ళు దాంట్లో కూడా ఎందుకు వాటాకు రావటం బీజేపీ వాళ్ళు? ఇది జనసేనకి ఇస్తే మంచిది అనేటువంటి దాని మీద నాకు తెలిసే తెలుగుదేశం అయితే 2 కావాలని కోరుకుంటదండి. కాబట్టి 1 జనసేనకి ఇస్తే బీజేపీ వాళ్ళు గిన త్యాగం చేస్తే ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఇక్కడ సమస్య అంతా చిక్కుముడైతే మాత్రం బీజేపీ దగ్గరే ఉంది. బీజేపీ వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారు. కాబట్టి మీకోసమే త్యాగం చేశాం మేము సీట్ల విషయంలో కూడా అనేటువంటి విధంగా
అదే విధంగా అసలు కేంద్రంలో అధికారంలో రావడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఎంపీలు కదా కీలకం. అవును మరి అలాంటప్పుడు దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది కదా. అవును ఇక్కడ 164 సీట్లు రావటము, 21 మంది ఎంపీలు రావటం అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఇనిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అవును బీజేపీ మరి పెద్ద మనసు చేసుకొని జనసేన పార్టీకి రాజ్యసభ ఇవ్వటానికి అంగీకరిస్తే మాత్రము బానే ఉంటుంది. నేను అనుకుంటాను రాజకీయాల్లో ఇలాంటి వ్యవహారము ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది. రాజ్యసభ సీట్ ని బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ సీటు వాళ్ళే తీసుకుంటారు, మాకు ఇవ్వాల్సిందేనే అంటారు అనుకుంటున్నాను. అంటే జనసేన కూడా ఒకటి ఇవ్వాలని recommend చేస్తే కృష్ణాంజలి గారు అడగటంలో ఎంతవరకు మనకి ఆ రాష్ట్రం నుంచి అడగటంలో ఎంతవరకు మనకి హక్కు ఉంది, వారు చేసిన త్యాగం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి కదా, వారి అభిమానుల మనోవేదన కూడా ఉంటుంది కదా అనేది వీరు ఆలోచించారంటారా ఢిల్లీ పెద్దలు? ఆ రోజు నాగబాబు గారు త్యాగం చేయడంతో ఇప్పటికీ కూడా అందరూ జన సైనికులు చాలామంది ఆవేదన చెందుతూ ఉన్నారు. గెలిచే మంచి అవకాశం ఉన్నప్పుడు నాగబాబు గారిని ఈ విధంగా ఆయన డ్రాప్ అయిపోయారు, ఆయన డ్రాప్ చేశారు, బీజేపీ తీసుకుంది ఆ సీటు, ఆయన కూడా ఏమీ అడగలేదు, ఆయన సోదరుడు కోసం ఆయన త్యాగం చేశారు, త్యాగం ఇంట్లో నుంచే మొదలవ్వాలనుకున్నారు, ఇంట్లో నుంచే మొదలైంది. ఇప్పుడు కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు, ఇప్పుడు కూడా మళ్ళీ త్యాగానికి ముందుకు వెళ్తే అభిమానుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా చూడాలి కదా సార్ ఇది. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళ బలాన్ని తగ్గించుకొని సీట్లు తీసుకున్నారండి. వాస్తవంగా మనం గమనిస్తే 23 ఎమ్మెల్యే సీట్లు అనుకున్నారు, కానీ ఇంకా 2 తగ్గించుకున్నారు. వాస్తవం ఎందుకు అని అంటే బీజేపీకి సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో తగ్గించుకుంటున్నా అని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. ఎంపీ సీటు కూడా త్యాగం చేసినటువంటిది కూడా నిజమే కదా. ఇప్పుడు ఎంపీ సీటు నాగేంద్రబాబు త్యాగం చేయకపోతే సీఎం రమేష్ ఎలాగే ఎంపీ అయ్యేవాడు, బీజేపీ తరఫున ఎంపీ అయ్యేదానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఈ విధమైనటువంటి త్యాగాన్ని గుర్తించి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం. ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్ కి పరిమితం కాదు కదా పవన్ కళ్యాణ్. మొన్న బీజేపీ కోసం వెళ్ళి మహారాష్ట్రలో వెళ్ళి ప్రచారం చేయలేదా? మహారాష్ట్రలో ప్రచారం చేశారు, అక్కడ గెలిచారు. ఆయన ప్రచారం చేసిన చోట రేపు పొద్దున అవసరం అనుకుంటే తమిళనాడులో ఎన్నికలు జరిగితే 2026లో తమిళనాడుకు కూడా వెళ్ళి ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్కి ఆ విధమైనటువంటి ఇమేజ్ ఉంది. మీకు దక్షిణ భారతదేశం మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి అంశాల మీద బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. ఆ విషయం బీజేపీకి కూడా తెలుసు. అందుకనే త్రూ పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశం మొత్తం 5 రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ ద్వారాగా బీజేపీ ముందుకెళ్లాలని అనుకుంటుంది. వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ కూడా ఇదే. అవసరం ఉంది కదా సార్, ఆయన కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి అన్యాయం చేయకూడదు అనేటువంటి ఆలోచన చేయరా? చెయ్యాలి అని అనుకుంటున్నాం మనము. చెయ్యరా అంటే రాజకీయాల్లో అలా ఉండవు అని నేను అనుకుంటున్నాను. బీజేపీ వాళ్ళకి రాజ్యసభ చాలా కీలకం. మరి పవన్ కళ్యాణ్నే మీరు సర్దుకోండి త్యాగం చేయండి అని చెప్తారేమో, లేదంటేనేమో ఇస్తారేమో తెలియదు. నేను అనుకుంటున్నాను బీజేపీ అయితే మాత్రం ఖచ్చితంగా సీటు వాళ్ళు కోరుకుంటారు. తెలుగుదేశం కూడా వాళ్ళు 2 సీట్లు వాళ్ళు తీసుకునే దానికి అవకాశం ఉంటుందని. ఇక్కడ పవన్ కళ్యాణ్కి త్యాగం అనేటువంటిది ఆయనకు కొత్త కాదు కాబట్టి త్యాగం చేయటం అనేటువంటిది పవన్ కళ్యాణ్ కూడా మరి త్యాగానికి సిద్ధం అవ్వాలి. ఇంకేదన్నా వేరే ఏమన్నా అవకాశం ఏమన్నా ఇస్తామని ఏమన్నా హామీ ఇస్తారో తెలియదు. కానీ ఇక్కడ తేల్చాల్సింది మాత్రం చంద్రబాబు నాయుడు తేల్చాలండి. పెద్దన్న పాత్ర పోషించి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి జైలుకు వచ్చి ఆ రోజున ఏకపక్షంగా ప్రకటన చేశారు. ఆ రోజున కేడర్ కూడా నాకు తెలిసి వివేక్ బాబు గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా అందరు అవాక్ అయిపోయినటువంటి పరిస్థితులు. కానీ పవన్ కళ్యాణ్ కేడర్ కానీ లీడర్లు ఏంటంటే ఆయన ఏం చెప్తుంది గుట్టిగా ఫాలో అయ్యేటువంటి కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఓకే అని వాళ్ళు కూడా మేము వెళ్తాం మీ వెనకే ఉంటామని చెప్పారు. మరి అలాంటప్పుడు ఆ రోజున తెలుగుదేశం జెండా పట్టుకుని రోడ్డు మీదకి రావాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి నిలబడ్డాడు కాబట్టే ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ధైర్యం వచ్చిందండి. జెండా అప్పుడు తీసుకొని బయటకు వచ్చారు. ఆ రోజు వరకు ఎక్కడికి పోతే అక్కడ చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తే వీళ్ళు ఉరికిచ్చి కొట్టినటువంటి పరిస్థితి, కార్యకర్తల్ని జెండాలు బీకేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజున జెండా తెలుగుదేశం జెండా భుజానేసుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితి. అందుకని కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితి ఉండి వాళ్ళు మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితులు ఆ రోజున లేవా? మరి ఎక్కడ బలం వచ్చింది? పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చిన తర్వాత నేనుంటాను మీకు అండగా అని చెప్పిన తర్వాత తెలుగుదేశానికి జవజీవాలు వచ్చినాయి. ఆ రోజున ఐసీయూలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కనీసం మామూలు వార్డులోకి మారినటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళటం, గెలిచినటువంటి పరిస్థితులు కూడా ఇవన్నీ చూసాం.
పవన్ కళ్యాణ్ చొరవ వల్లే కదా ఇప్పుడు బీజేపీ పొత్తులో కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం చంద్రబాబు నాయుడు. రైట్. పవన్ కళ్యాణ్ ని మనం గౌరవించుకోవాలి, ఆయన గౌరవాన్ని నిలబెట్టాలి. వాళ్ళ అన్న కూడా త్యాగం చేశారు నాగేంద్ర బాబు, కాబట్టి ఆయన కూడా ఒక రాజ్యసభ ఇద్దాం, దాంతో పాటు నిర్ణయం తీసుకోవాల్సి వాళ్ళ అభిమానులు కూడా మనం బాధ పెట్టకూడదు అనేటువంటి ఆలోచన కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, ఢిల్లీ పెద్దలకు, అదేవిధంగా టీడీపీ పెద్దలకు కూడా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది, అందులో డౌట్ లేదు. మళ్ళీ వస్తాం సార్. వాళ్ళ అభిమానులు అందరూ ఓట్లు వేయబట్టే కదండి 164 సీట్లు వచ్చింది వాళ్ళకి. 164 సీట్లు వచ్చినట్టు ఈ మ్యాండేట్ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వటం వల్లే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటది. నేనేమంటానంటే మనం అనేదానికన్నా, మనం అడిగేదానికన్నా వివేక్ బాబు గారు అడగాలి, అదే విధంగా పవన్ కళ్యాణ్ అడగాలండి. ఎవరిని అడగాలి? కేంద్రంలో వాళ్ళని అడగాలి, చంద్రబాబు నాయుడు కూడా అడగాలి. మేమేమో దయాదాక్షిణ్యాల మీద మేము మిమ్మల్ని అడగటం లేదు, మా అన్న త్యాగం చేశాడు, మేము త్యాగం చేశాం, ఎమ్మెల్యేల సీట్ల విషయంలో త్యాగం చేశాం, ఎంపీ సీట్ల విషయంలో త్యాగం చేశాం, మాకు ఇవ్వండి ఒక రాజ్యసభ అని ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ అడగకపోతే రాదు.